ప్రేమ కలిగిన మా ప్రభువా, కృప కలిగిన మా తండ్రి, చదువుతున్నప్పుడే మా ప్రభు దేవా కొన్ని మాటల ద్వారా ప్రభువా మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి. మాకు అర్థం చేస్తున్న విధానం బట్టి వందనాలు. ఒక సమయం మరి ధ్యానిస్తూ ఉండగా మా ప్రభువా మీరే మా నోరు తెరిచి వాటిని నింపి ప్రభా మా హృదయాలు తెరిచి నీ వాక్యాన్ని నింపి నడిపించమని మీకు వందనాలు చెల్లిస్తూ నిలబడుతున్న నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని కలిసి ప్రభువా నేర్చుకోగలుగుటానికి సహాయం చేసి నడిపించమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి, ఆమేన్. సో మనం చూసినట్లయితే చాలా కీర్తనలు దేవుని గుణ లక్షణాలను బట్టి లేదంటే కొన్నిసార్లు ఆ కీర్తనాకారుడి యొక్క బాధను బట్టి దేవుని ఆరాధించడం కానీ, ఆ బాధను బట్టి వేదన బట్టి కొన్నిసార్లు ఆ వేదన గురించే కీర్తన ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కీర్తనలు ఎలా ఉంటాయి అంటే దేవుని ధర్మశాస్త్రాన్ని చేతి పట్టుకుని ఆ వాక్యాన్ని చదువుకున్న వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా ఇలా వాళ్ళు జీవిస్తారని ఉంటుంది. అయితే ఈ కీర్తన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ కీర్తన ఒక ఆవేదనతో ప్రారంభమయ్యి చివరగా ఒక ఆనందంతో ముగిసే కీర్తన. అంటే దేవుణ్ణి ఒక దావీదు అనే భక్తుడు ఒక ఆవేదనలో ఈ కీర్తన రాస్తాడు. ఏ సందర్భంలో రాస్తాడు అంటే తన సొంత కొడుకైన అబ్షాలోము తనని తరుముచున్నప్పుడు దావీదు పారిపోతాడు. పారిపోయి యోర్దాను నది ఆ ప్రాంతం అంతా ఉండి అక్కడ ఏం చేస్తాడు, కొంతమంది తన సొంత వాళ్ళే వస్తారు. ఎవరంటే సౌలు కుమారుడు షిమీ వస్తాడు. చిచ్చి దుర్మార్గుడా, నరహంతుకుడా, నీకు ఈ గతి పట్టింది అని చెప్పి తిడతా ఉంటాడు. కొంచెం దూరం వెళ్తాడు. అక్కడ కాళ్ళకి ఏమి చెప్పులు కూడా లేకుండానే కొంత దూరం ప్రయాణం చేస్తాడు. చాలా దేవుని యొక్క సన్నిధి తనకు దూరం అవుతుంది. ఆ యొక్క ట్యాబర్నాకల్ దాన్ని తీసుకొచ్చేటప్పుడు ఆర్క్ ఆఫ్ కవెనెంట్ని వద్దొద్దు, అది యెరూషలేములోనే ఉంచండి, దేవుని చిత్తం అయితే నేను మరలా అక్కడికే వస్తాను అని చెప్పి దాన్ని మళ్ళీ తిరిగి దేవుని మందసాన్ని పంపించడం జరుగుతుంది. దేవుని సన్నిధి దూరం అయింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తనని కొంతమంది ఏమంటారంటే చీచి దుర్మార్గుడు అనే కొన్ని కఠినమైన మాటలు తనను అంటూ ఉంటారు. తర్వాత కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే తనకి వ్యక్తిగతంగా దేవుని ఆరాధించలేకపోతున్నానే, దేవుని సన్నిధానానికి వెళ్ళలేకపోతున్నానే అనే బాధ ఉంటుంది. మనలో జనరల్గా ఒక కొన్ని రోజులు క్వైట్ టైం చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటారు. కొన్ని రోజులు కొన్ని వారాలు దేవుని మందిరానికి వెళ్ళలేని వారు ఉంటారా? ఉంటారు. దావీదు కూడా అదే ఫేజ్లో ఉన్నాడన్నమాట. కొన్ని రోజులు దేవుని యొక్క సన్నిధిని తను మిస్ అవుతున్నాడు. దేవుని సన్నిధి యెరూషలేము అనే ఒక గొప్ప పట్టణంలో ఉంది. ఆ పట్టణంకి తను చాలా దూరంగా ఉన్నాడు. దేవుని నేను ఆరాధించలేకపోతున్నాను అన్న బాధలో ఉన్నాడు. ఆ బాధతో ఈ కీర్తన రాస్తూ ఈ కీర్తనని 3 విధాలుగా తన యొక్క ఆశ లేదంటే థ్రస్ట్ ఏంటంటే నేను ఎలాగైనా హీ వాంట్స్ టు బ్రింగ్ బ్యాక్ టు ద జెరూసలేం అండ్ వర్షిప్ గాడ్. ఆయన యొక్క యెరూషలేంకి వచ్చి దేవుణ్ణి ఆ యొక్క మందసం లేదంటే ఆ యొక్క గుడారం దగ్గర దేవుణ్ణి ఆరాధించాలనేది తన యొక్క ఆశ. ఆ ఆశ ప్రకారంగానే ఈ కీర్తన రాస్తాడు. ఈ కీర్తనని 3 భాగాలుగా మనం చేసుకున్నట్లయితే 1 నుంచి 2 వచనాలు తనకి చాలా ఆవేదనగా ఉంటుంది. కొన్ని మాటలు అంటాడు చూడండి, నా ప్రార్థన, నా మొర్ర, తర్వాత నా ప్రాణం తల్లడిల్లిపోతుంది, బూదిగంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, ఆవేదన అనుకోవచ్చు. 1-2 వచనాలు ఆవేదన. తర్వాత 3 నుంచి 4 వచనాలు ఆశ్రయము అనే మాటలు ఉన్నాయి. ఆశ్రయము అనుకుందాం, దేవుణ్ణి ఆశ్రయించాడు అని. 5 నుంచి 8 వరకు చూస్తే తనకి ఆనందం, ఆరాధన ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అదే అందుకనే ముందుగా నేను చెప్పిన మాట ఏంటంటే ఆవేదనతో ప్రారంభమైన ఈ కీర్తన ఆనందంతో దేవుణ్ణి ఆరాధించడంతో ముగుస్తుంది. చూద్దాం వరుసగా ఏ విధంగా తను ఫీల్ అవుతున్నాడు, తన యొక్క ఎమోషన్స్ ఏంటి ఈ కీర్తనకారుడు. మొట్టమొదటి వచనం చూస్తే ఆ 2 వచనాలు చదువుతాను. దేవా నా మొర్ర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, నా ప్రాణము తల్లడిల్లగా బూది గంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. తను కీర్తనకారుడు దావీదు చాలా సఫర్ అవుతున్నాడు కొన్ని విషయాల్లో. ఏ విషయాల్లో సఫర్ అవుతున్నాడు, తను యొక్క ఎంతగా సఫర్ అవుతున్నాడో తన ఇంటెన్సిటీని కొన్ని విషయాల్లో చూడొచ్చు. 1 హీఈస్ క్రైయింగ్, నా మొర్ర అంటున్నాడు. ఇంగ్లీష్లో హియర్ మై క్రై. తర్వాత
నా ప్రాణము తల్లడిల్లిపోతుంది అంటున్నాడు. మూడోది చూస్తే నేను బూది గంతముల నుండి ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ నుంచి నేను నీకు మొరపెడుతున్నాను అంటున్నాడు. చూడండి, ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్‌లో అతను ఏ విధంగా ఫీల్ అవుతున్నాడంటే దెర్ ఈజ్ ఏ లోన్లీనెస్. తన చుట్టూ చాలామంది ఉన్నారు, తనతో పాటు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వేరే యొక్క వేరే వేరే కుటుంబీకులు తనతో పాటు మేము వచ్చేస్తాం మీతో పాటు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా ఉన్నారు, జనాలందరూ ఉన్నారు. కానీ ఎక్కడో తనకొక సఫరింగ్ ఉంది, ఆవేదన ఉంది. ఏంటంటే, దేవా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. తను ఇంతగా సఫర్ అవుతున్నాడు. ఎందుకు సఫర్ అవుతున్నాడో ఒక మాట చూడండి. నీ నీ సన్నిధికి నేను దూరంగా ఉన్నాను అనేది ఒక మాట. దేవుణ్ణి వాట్ హీ వాంట్స్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి తను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఒకటి, ఆలకించయా నా ప్రార్థన, లేదంటే నా యొక్క మొర్ర ఆలకించు. హియర్ దేవా మీరు నా మాట వినండి, నేనేం మాట్లాడుతున్నాను వినండి. తర్వాత నా ప్రార్థనకు చెవి యొగ్గుము, లిజన్. దేవా మీరు వినండి, దేవా నేను విజ్ఞాపన చేస్తున్నాను, లిజన్ టు మై ప్రేయర్. తర్వాత ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ని బట్టి మేబీ ఆ యొక్క దేవుని యొక్క స్థలము యెరూషలేము అనేది ఒక కొండపైన ఒక ఎత్తైన స్థలాల్లో ఉండేది. ఇతను చాలా లోతుగా, అంటే యోర్దాను నది తీర ప్రాంతాల్లో వెళ్తూ ఉన్నాడు. తన ఆశ ఏంటంటే ఆ కొండపైన, లేదంటే ఆ యొక్క ఉన్నత స్థలముల పైన ఉన్న యెరూషలేము అనే పట్టణంలో ఉన్న దేవుణ్ణి నేను ఆరాధించాలి. చాలా లోతుల్లో ఉన్నాడు, తనకి చాలా కండిషన్స్ ఉన్నాయి. లోతుల్లో ఉన్నాడు, బూదిగంతములు అంటే దూరంగా ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు. ఈ బాధలన్నిటిలో నుంచి కూడా దేవుడు ఆయనతో ఒకసారి కీర్తనలు 34:17 చూస్తే, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దావీదు జ్ఞాపకం చేసుకుంటుంది ఏంటంటే దేవుని యొక్క వాగ్దానాలని. దేవా తను మొరపెడుతున్నాడు, తను వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని కంటిన్యూషన్ పార్ట్లో మీకు ఉంటుంది, కానీ ముందుగానే చెప్తున్నాను, నీతిమంతులు మొరపెట్టగా మన దేవుడు యెహోవా ఆలకిస్తాడు. ఏ ఆవేదనలో ఉన్నా, ఏ యొక్క బాధలో ఉన్నా ఆ ప్రభువుని మనం అడిగినప్పుడు ఆయన వినే దేవుడు. 65:2లో కూడా దేవునికి ఒక పేరు ఉంటుంది, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు వచ్చుదురు అని చెప్పి. తను దావీదు దూరంగా ఉన్నాడు, లోతుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. కానీ అన్ని చోట్ల, అన్ని పరిస్థితుల్లో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. దూరంగా లేదంటే లోతుల్లో ఉన్న వాళ్ళు ఇంకెవరైనా మీకు గుర్తొస్తున్నారా? యోనా అనే అతను లోతుల్లో ఉంటాడు. భూమి అగాధ స్థలాల్లోకి, అంటే జలాల్లోకి వెళ్తాడు. చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తాడు, తన మాట దేవుడు వింటాడు. అనేక మందిని, భక్తులు దూరంగా చెదిరిపోయిన విశ్వాసులైన వారిని కూడా దేవుడు ఎంతగానో ఆయన మాట ద్వారా ఆదరించిన దేవుడిగా ఉన్నాడు. దేవుడు ఆయన అన్ని పరిస్థితుల్లో వారికి తోడుగా ఉన్న దేవుడు మనకు కూడా తోడుగా ఉన్నాడు. 2 వచనాలని మనం చూస్తే ఆయన యొక్క ఆవేదన కనిపిస్తుంది. దేవుని యొక్క మందసమును గురించి, దేవుని యొక్క సన్నిధిని గురించి. చాలా కొన్నిసార్లు బాధపడమంటే మనకున్న పర్సనల్ థింగ్స్ని గురించి మనం చాలా బాధపడతాం. నాకు అది అవ్వలేదు, లేదా నాకు ఇది ప్రోగ్రెస్ అవ్వలేదు, ఈ విషయంలో నేను సఫర్ అవుతున్నాను అని చెప్పి. దావీదు ఇందాక కూడా అన్న కూడా అదే చెప్తున్నారు కదా, వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ యూ? దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క సన్నిధి మన హృదయాల్లో ఉండటం ఎంతో అవసరం. దావీదు అదే బాధలో ఉన్నాడు. దేవా నిన్ను నేను ఆరాధించాలి అనే ఆశ కలిగిన వాడే ఉన్నాడు. వెంటనే ఈరోజు మనం ప్రభువుని ఏమని స్తుతించాలంటే, ఆయన అన్ని చోట్ల ఉండే దేవుడని. దావీదు దూరాన ఉన్నాడు, లోతుల్లో ఉన్నాడు, బాధల్లో ఉన్నాడు. వీటన్ని దగ్గర దేవుడు తనతో పాటు ఉన్నాడు. తర్వాత మన ప్రార్థనలను ఆయన వినే దేవుడని మనం ఆరాధించాలి. తర్వాత అంత మాత్రమే కాదు, ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. కొండ అన్నప్పుడు ఏంటంటే ఒక రాక్, స్టేబుల్గా ఉంటుంది. కొండపైన, బండపైన మనల్ని నిలిపే దేవుడు. అన్స్టేబుల్గా ఉన్న జీవితాలను దేవుడు కట్టి స్టేబుల్గా, ఇసుక మీద కట్టడు, అలాగని తిన్నుల మీద కట్టడు, తీసుకెళ్ళి కొండ మీద కడతాడు.
కట్టి ఆయన నడిపించే దేవుడు ఉన్నాడు. బండపైన మన జీవితాలను కట్టే దేవుడని మనం ప్రభువుని స్తుతించాలి. తర్వాత 3, 4 వచనాలు చూడండి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. యుగ యుగములు నేను నీ గుడారంలో నివసించదును, నీ రెక్కల చాటున దాగుకొందును. బాధ వచ్చినప్పుడు, ఒంటరితనం వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనం లోన్లీగా ఫీల్ అవుతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరికో ఒకరికి ఈ బాధ చెప్పేసుకోవాలి. వెంటనే ఒక మాట చెప్పేసేస్తే వాళ్ళు కొన్ని కంఫర్ట్స్ వర్డ్స్ ఇచ్చినప్పుడు ఆదరించబడతాం. ఇమీడియట్‌గా రిజల్యూషన్ జరిగిపోవాలి అని ఆలోచిస్తున్న మనకి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఆయన కొన్నిసార్లు ఏం చేస్తామంటే సమ్‌టైమ్స్ వి గో టు ద పీపుల్. ఎవరికన్నా ఒక అన్నకి చెప్పుకుంటే, లేదంటే ఒక అక్కకి చెప్పుకుంటే కొన్నిసార్లు ఆ బాధల్ని వాటిని బట్టి వాళ్ళు ఏదైనా కొన్ని కంఫర్ట్ వర్డ్స్ చెప్తే దాన్ని బట్టి మనం ఆదరణ పొందుకుంటాం. కొన్నిసార్లు ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా అమ్మ వాళ్ళకి చెప్తే డబ్బులు పంపించేస్తారు. పీపుల్ ఓరియెంటెడ్‌గా మనం ఉంటాం. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడో చూడండి. హి ఈస్ గోయింగ్ బ్యాక్ టు హిస్ ఎక్స్‌పీరియన్సెస్. నీవు నాకు ఆశ్రయంగా ఉంటివి. ఆ రోజు అక్కడ లేడు. ఇదే పరిస్థితి ఇంతకుముందు నాకొచ్చింది. ఎప్పుడొచ్చిందంటే సౌలు అనే ఒక రాజు ఉన్నాడే, తను నన్ను తరిమేటప్పుడు కూడా కొండల్లో, గుట్టల్లో, లోయల్లో అలా పరిగెత్తుతున్నానే, ఆ రోజుకెళ్ళాడు. ఆ రోజుకెళ్ళి ఏం చేస్తున్నాడు చూడండి. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల బలమైన కోటగా నుంటివి. సో ఈ కీర్తనకారుడు హీస్ గోయింగ్ టు హిస్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్సెస్లో నుంచి ప్రభు ఏ విధంగా విడిపించాడో ఆ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుడిని ఆరాధిస్తున్నాడు. వాట్ హీ బ్రింగ్స్ అవుట్ ఫ్రమ్ హిస్ ఎక్స్పీరియన్సెస్. ఆ ఎక్స్పీరియన్సెస్లో నుంచి ఏమి తను వెలికి తీశాడంటే చూడండి, 3వ వచనం, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి. దేవుడు తనకి ఆశ్రయంగా ఉన్నాడని, బలమైన కోటగా ఉన్నాడని, తర్వాత యుగ యుగములు నీ గుడారంలో నేను నివసించదును, నీ రెక్కల చాటున దాగుకుందును. మన ప్రభువు మన జీవితాల్లో ఏమేమి చేశాడో ఆవేదనలో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి ఆ యొక్క సిచ్యువేషన్స్లో ప్రభువు మన జీవితాల్లో ఏమేమి చేశాడో, ఏమేమి ఉన్నాడో ఆ మాటలను బట్టి మనం ప్రభువుని స్తుతిద్దాం. మనం వెనక్కి తిరిగి చూసామనుకోండి, దావీదు ఎక్స్పీరియన్సెస్లో 2 మాటలు కనిపించినాయి. మన ఎక్స్పీరియన్సెస్లో ఎన్నెన్ని మాటలు కనిపిస్తాయి? ప్రభువు నా ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ప్రభువు నన్ను నడిపించాడు. ఐ డోంట్ నో ఎనీథింగ్. దేవుడు మెల్లమెల్లగా ఒక్కొక్కటి నేర్పించుకుంటూ ఒక గాలికి వెళ్ళిపోయే రెమ్మలాగా దేవుడు మంచి స్థలంలో, మంచి స్థానంలో దేవుడు నన్ను రక్షించుకుని దేవుని ఒక పరిశుద్ధమైన మందిరంలో ఆయన నిలబెట్టాడు. అందును బట్టి ప్రభువుని ఆరాధిద్దాం. కొంతమందికి కొన్ని ఆపదల్లో నుంచి రక్షించుంటాడు, అందును బట్టి ప్రభువుని ఆరాధిద్దాం. కొన్నిసార్లు కొంతమందిని హెచ్చరించుంటాడు, అందును బట్టి ప్రభువా మీరు మాకు సహాయం చేశారు. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఆ లోతుల్లో నుంచి ఆయన చేసిన లేదంటే ఆయన మన ఎర్రలో చూపిన ఆ కృపలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును ఆరాధిద్దాం. తర్వాత ఆయన మనకి ప్రొవైడర్ అయి ఉన్నాడు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ప్రభు ఏమేం చేశాడు అంటే ఇక్కడ నిలబడి ఎన్నైనా చెప్పగలం. సో వాటన్నిటిని మరలా తరచుకుని దావీదు వలె మనం ప్రభువుని ఆరాధించవలసిన వారమే ఉన్నాం. చూడండి, నీ రెక్కల చాటున దాగుకొందును. రెక్కలు అన్నప్పుడు మీకు ఏం గుర్తొస్తుంది? కోడిపిల్ల. మత్తయి సువార్తలో ఉంటుంది కదా, 23వ అధ్యాయం 37వ వచనం. కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొని ఇష్టపడుచున్నాను అని చెప్పి ప్రభు చెప్తున్న మాటలు. కోడి అలా పిలుచుకుంటుంది తన పిల్లల్ని. మా ఇంట్లో చాలా కోళ్ళు ఉన్నాయి. ఏదన్నా మనం దగ్గరికి వెళ్ళి ఒక కోడిని ముద్దుగా ఉంది పట్టుకుందాం అనగానే వెంటనే రెక్కలు చాపి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. ఒకటి మనల్ని భయపెట్టడానికి, 2 దాన్ని ఆ యొక్క కోడి పిల్లని తన రెక్కల్లో కబంధ హస్తాల్లో లేదంటే ఆ యొక్క మధురమైన లేదంటే ప్రొటెక్షన్స్లో అది కాపాడుతుంది. అంతగా దేవుడు మనల్ని కాపాడాలి అని చెప్పి, లేదంటే అంతగా మౌమారంగా ఆయన మనల్ని చేర్చుకునే దేవుడిగా ఉంటున్నాడు. ఈ 2 వచనాల్లో మనం ప్రభువుని ఏమని స్తుతించాలంటే ఆయన ఆశ్రయమై ఉన్నాడని ప్రభువుని స్తుతిద్దాం. తర్వాత శత్రువుల ఎదుట ఆయన కోటగా, ఎన్నెన్నో పరిస్థితుల్లో నుంచి ప్రభువు అడ్డుపడిపోయి దేవుడు ఆపిన పరిస్థితులను బట్టి ప్రభువుని స్తుతిద్దాం. రెక్కల చాటును దాచే దేవుడని మన ప్రభువుని మనం స్తుతిద్దాం. తర్వాత మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ వెనక్కి తిరిగి
తొంగి వాటిల్లో నుంచి తీసుకుని మనం ప్రభువుని ఆరాధిద్దాం. తర్వాత చూడండి 5, 6, 7, 8 వచనాలు. అక్కడ ఒక పాజ్ ఉంది. సెలా. సెలా అన్నప్పుడు ఏంటంటే ఆగండి, వెనక్కి తిరిగి వినండి, చూడండి. వెనక్కి తిరిగి ఏం విన్నాం? ఆవేదనతో ఉన్న దావీదును చూసాం. తర్వాత దేవుణ్ణి ఆశ్రయించిన దావీదుని చూసాం. అనేక పరిస్థితుల్లో ఆవేదనతో ఉన్నప్పుడు మనం వి గో టు ద పీపుల్, బట్ దావీదు ఏం చేశాడంటే దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుని దగ్గరికి వచ్చి ఆ ఎక్స్పీరియన్సెస్ నుంచి దేవుడు తనకి ఏ విధంగా గైడ్ చేస్తూ వచ్చాడో వాటన్నిటిని బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నాడు. చూడండి 5వ వచనం. నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు, నీ నామం నందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగుజేయుదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. మొక్కుబడులు అన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు నేను వేరే టెక్స్ట్లో చదివితే ఇక్కడైతే ఓవ్ అని ఉంది, కానీ వేరే టెక్స్ట్లో చూస్తే అదేముందంటే మై ప్రామిసెస్. దేవా, ఆ రోజున నేను నీకు ఒక కమిట్మెంట్ లేదంటే నీకు ఒక ప్రామిస్ చేశానే, వాటిని నువ్వు అంగీకరించావు అని చెప్పి దావీదు చెప్తూ వస్తున్నాడు. తర్వాత సమ్టైమ్స్ వీ విల్ గివ్ సమ్ కమిట్మెంట్స్ టు గాడ్. మొక్కుబడి అన్నప్పుడు ఇట్స్ నాట్ ఏ ట్రాన్సాక్షన్. నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను, లేదంటే నువ్వు నాకు జాబ్ ఇస్తే నేను చర్చ్లో పలానా వస్తువుని ఇస్తాను, అట్లాంటిది కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ ట్రస్ట్, బిల్డింగ్ అపాన్ ద గాడ్. దేవా, ఈరోజు ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడావు, ఈ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చావు, నేను నిన్ను ఇంకా నమ్ముతున్నాను, ఇంకా కమిట్మెంట్లోకి మూవ్ అవుతున్నాను అన్న ఆ యొక్క కమిట్మెంట్కి ఆ యొక్క ప్రామిసెస్ని గురించి తను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సో నీ నామం మందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించావు. ఇట్స్ ఏ హెరిటేజ్. హెరిటేజ్ అంటే దేవుడు తనకిచ్చిన స్వాస్థ్యము. ఎవరైతే యేసుక్రీస్తునందు మారు మనసును పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం తీసుకుని ఉంటారో వారందరికీ ఆయన యొక్క పరలోకం అనే ఒక స్వాస్థ్యమును, లేదంటే ఆ యొక్క కంప్లీట్ స్వాస్థ్యాన్ని దేవుడు, హెరిటేజ్ని దేవుడు అనుగ్రహించే దేవుడు ఉన్నాడు. దేవా, మరి ఈ సింహాసనం పోవచ్చేమో కానీ మీరిచ్చే ఆ యొక్క ప్లేస్ అనేది పోదు. అంటే ఈ యొక్క టెంపర్మెంట్స్ని బట్టి తను ఆలోచించట్లేదు, కానీ ఎట్ ది ఫైనల్గా నేను ఎక్కడికి వెళ్తాను, నేను ఎక్కడుంటానో నాకు చెప్తున్నావు అని చెప్పి ఆ మాటలను బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం జరుగుతుందంటే మన ఆవేదన ఆరాధనగా మారిద్ది. కష్టాల్లో, ఆవేదనలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నోరు తెరిచి ప్రభువుని ఆరాధించినప్పుడు ఆ ఆరాధన ఏం చేస్తుందంటే ఆవేదన అంతటినీ తీసేసి దాన్ని గొప్ప ఆనందంగా మలుస్తుంది. అదే దావీదు పొందుతున్నాడు దేవుని ఆశ్రయించి. తర్వాత చూడండి, దేవుని పట్ల తను హెరిటేజ్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. తర్వాత రాజునకు దీర్ఘాయువు కలుగు చేయదుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. తను దేవుని మాత్రమే జ్ఞాపకం చేసుకోవట్లేదు, దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క నిబంధనలను. దేవా, ఆ రోజున నాతో ఒక మాట అన్నావు చూసావా, నీ సింహాసనం నిత్యము నిలుచును దావీదు అన్నావు కదా. మరి ప్రభువా, ఆ యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించేవాడిగా ఉంటున్నాడు అనమాట. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. నిబంధన, కవనెంట్. దేవుడు కొన్ని ఏరియాస్కి మాత్రమే కవనెంట్ అనే ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఎలా ఉంటుందంటే ఇశ్రాయేలుతో ఒక నిబంధన చేశాడు. నేను మిమ్మల్ని హెచ్చిస్తాను, మీరు తూర్పు దిక్కు కానీ పడమర దిక్కు కానీ ఎన్ని దిశలకు వెళ్ళినా కానీ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని అబ్రహాం ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పాడు. కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పును బట్టి వెనక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఆ నిబంధనను బట్టి, నేను ఏదైతే కమిట్మెంట్ చేశానో, నేను ఏదైతే నిబంధన కవనెంట్ చేశానో ఆ కవనెంట్ని బట్టి నేను వెనక్కి వెళ్ళను, మిమ్మల్ని ఆశీర్వదిస్తానని చెప్పాడు. దేవుడు ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా కొన్ని వాగ్దానాలు చేస్తుంటాడు. ఆ వాగ్దానాలన్నింటినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వేటేటిని నెరవేర్చాయో వాటిని బట్టి మనం ప్రభువుని స్తుతించాలి. నేను బీటెక్ చదువుకున్న తర్వాత రక్షించబడి ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత నేను మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి గురించి ఒక ప్రేయర్ లిస్ట్ పెట్టుకున్నాను. ఒక 2 సంవత్సరాలు ఇంచుమించుగా దరిదాపుగా ప్రార్థన చేశాను. ఆ తర్వాత ఆ బుక్ ఎక్కడ మర్చిపోయా ఇంట్లో.
కొన్నాళ్ళ తర్వాత వెళ్ళి ఒక మ్యారేజ్ అయిన కొన్నాళ్ళ తర్వాత ఇల్లు సర్దుతున్నప్పుడు ఆ బుక్ కనపడింది. సరే ఒక అరగంట కూర్చొని ఏమేమి పాయింట్స్ దేవుడు నెరవేర్చారా? నేను మర్చిపోయానని చెప్పి చూస్తున్నప్పుడు అన్నీ మా ఇంటి ఎదురక్కకి గర్భఫలం 10 సంవత్సరాల నుంచి రాలా. దేవుడిచ్చాడు. ఇద్దరు పిల్లల్నిచ్చాడు. అరే! తర్వాత పలానా వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. ఇవన్నీ దేవుడు భలే నెరవేర్చాడే! దేవుడు ఆ నిబంధనలను దేవుడు చేసిన ఆ ప్రామిసెస్‌ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రభువుని స్తుతించాలి. సో, నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనము ఏమై ఉన్నామో అంటే ఇట్స్ కమిట్మెంట్ వేరు, నిబంధన వేరు. కమిట్మెంట్ ఏంటంటే నేను ఒకటి చెప్పాననుకోండి, మీరు ఒకటి చెప్పారనుకోండి, ఇట్స్ లైక్ కాంట్రాక్ట్ లాగా ఉంటుంది. నేను ఈ కాంట్రాక్ట్‌లో నేను యోగ్యతను కోల్పోయాననుకోండి, మీరు నేను లేదంటే సరిగ్గా పని చేయలేదనుకోండి, ఆ కాంట్రాక్ట్‌ని మీరు తీసేయొచ్చు. కానీ కవెనెంట్ అలా కాదు. కవెనెంట్ ఎలా అంటే దేవుడు ఒక నిబంధన నీతో చేశాడు అంటే నువ్వేమైపోయినా, నువ్వు తప్పు చేసినా, లేదంటే నువ్వు దూరంగా వెళ్ళిపోయినా ఆ నిబంధనను ఆయన నెరవేర్చే దేవుడు. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. చూడండి తర్వాత దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక, అతన్ని కాపాడుటకై కృపా సత్యములను నియమించుము. కాపాడు ప్రభువా అని చెప్తున్నాడు. తర్వాత కాపాడుతున్నాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చిట్ట చివరగా చూడండి, దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. చాలా ఆవేదనలో వచ్చాడు. చిట్ట చివరగా ఏమంటున్నాడంటే, ప్రభువా మిమ్మల్ని రోజు కీర్తిస్తాను, రోజు ఆరాధిస్తాను. దేవుడు తనతో ఇప్పుడు సహవాసానికి మనం వస్తున్నాం. రోజుల తరబడి వస్తున్నాం, నెలల తరబడి వస్తున్నాం. చాలా ప్రాబ్లమ్స్ గుండా కూడా వెళ్తూ ఉంటాం. కానీ ఆరాధన మనం నోరు తెరిచి దావీదులాగా మనం ఆరాధించినప్పుడు వాటన్నిటినీ ప్రభువు మార్చే దేవుడు. ఆవేదనతో దేవుని సన్నిధికి వచ్చిన దావీదు దేవుణ్ణి మనసారా ఆరాధిస్తానని ఆరాధిస్తున్నాడు. తర్వాత తీర్మానం తీసుకున్నాడు. ప్రభువా నోరు తెరిచి మిమ్మల్ని ఆరాధిస్తాను ప్రభువా, దేవుడు నాకేం చేయట్లేదులేని మౌనంగా ఉండకుండా ప్రభువుని నోరు తెరిచి ఆరాధిస్తున్నాడు. తర్వాత మౌనంగా ఒకవేళ ఆయన్ని ఆరాధిస్తున్నామా, సంవత్సరాల తరబడి సహవాసానికి వస్తూ ఆరాధించకుండా మౌనంగా ఉండి మగవారిలాగా వెళ్ళిపోతున్నామా, దేవుడు అది ఇష్టపడతలేదు. ఆయన్ని నోరు తెరిచి బిగ్గరగా మన స్వరాలెత్తి మన ప్రభువుని ఆరాధించాలి. ఒకవేళ అదే మౌనంగా వెళ్ళిపోతే నీకు కలిగిన ఆవేదనతో అలాగే వస్తావు, అలాగే వెళ్ళిపోతావు. కొత్తవారు సహవాసానికి వచ్చేటప్పుడు అనుకుంటాం కానీ ఒట్టి చేతులతో వస్తారు. ప్రభువా వారు నింపబడి వెళ్ళాలి, వాళ్ళ హృదయంలో నీ వాక్యంతో నింపబడి వెళ్ళాలనుకుంటాం. మరి పాత వారంగా వచ్చే మనము ఈరోజు ప్రభు గురించి కొత్తగా ఒక మాటనే తెలుసుకోవాలి, లేదంటే ఆ మాటను బట్టి ప్రభువుని ఆరాధించాలి అనే తపనతో రావాల్సిన వారమే ఉన్నాం. ఒట్టి చేతులతో వచ్చి వాళ్ళు ఒట్టి చేతులతో వెళ్ళిపోతే మనం ఎలా బాధపడతామో, మనము ఒట్టి చేతులతో వచ్చి ప్రభువుని ఆరాధించకుండా మౌనంగా మోగవారిలాగా వెళ్ళిపోతే ప్రభువు కూడా అంతే బాధపడతారు. నోరు తెరిచి ఆరాధిస్తే వాటన్నిటిలో నుంచి ప్రభువు మనం విడిపిస్తారు. ఆవేదన, ఆశ్రయము, ఆరాధన. ఆవేదనతో ఉన్న దావీదు దేవుణ్ణి ఆశ్రయించాడు. ఆశ్రయించిన వెంటనే ప్రభువుని ఆరాధించాడు. తన లోతుల్లో నుంచి, తన గతాల్లో నుంచి ప్రభువుని ఆరాధించాడు. 9 విషయాలు మనం చర్చించుకున్నాం. ఒకటి, అన్ని చోట్ల ఉండే దేవుడు మన దేవుడు, అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ప్రార్థనను వినే దేవుడు, అందుని బట్టి మనం ఆరాధించాలి. బండపైన జీవితాన్ని, అన్స్టేబుల్గా ఉన్న జీవితాన్ని బండపైన నిలిపే దేవుడు, అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఆశ్రయంగా ఉన్న దేవుడు, కోటగా ఉన్న దేవుడు, దాచే దేవుడు. కోటి అన్న ఒకరోజు ఆరాధనలో చెప్తూ ఒక మాట అన్నారు, ఆయన దాచే దేవుడు, మనల్ని పాపం చేస్తే చాటుకెళ్ళి ఏడ్చే దేవుడు. సో దేవుడు ఆ విధంగా దాచే దేవుడు, అందుని బట్టి దేవుని మనం స్తుతించాలి. స్వాస్థ్యాన్ని అంటే పర్మనెంట్ స్వాస్థ్యాన్ని ఆయన మనకి దయచేసిన దేవుడు, హెరిటేజ్, అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. నిబంధన చేసిన దేవుడు, దాన్ని నెరవేరుస్తున్న దేవుడు, నెరవేర్చబోయే దేవుడు, అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. మన గతాల్లోకి వెళ్ళి మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని తీసుకుని మనం ప్రభువుని ఆరాధించాలి.